డేవిడ్ సార్ ఫేస్బుక్ లైవ్ నేటి నామినేషన్ సందర్భంగా వచ్చి మీ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం. నన్ను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా నిలబెట్టి నామినేషన్ చేయడానికి అవకాశించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. నన్ను మీ శాయశక్తుల మీ కృషితో ప్రచారం చేసి ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నించడానికి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఆపై ఉండాలని మరొకసారి మీ అందరూ చేస్తున్నాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం. ఈరోజు తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి విద్యారంగంలో మరి శాసన మండలి పుట్టిన దగ్గర నుంచి కూడా 5% లేని అగ్రవర్ణ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి మనీ మాఫియా మీడియా మజిల్ 4 వాటిని ఉపయోగిస్తూ కేవలం ఒకే సామాజిక వర్గం వాళ్ళు 5% ఓటర్లు టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకునే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ బరిలో దిగి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని భ్రష్టుపట్టిస్తూ వాళ్ళే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ టీఎఫ్సీ మరియు మైనార్టీ క్రిస్టియన్ టీచర్ల యొక్క మరి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కాబట్టి మేముగా ధర్మ టీచర్స్ యూనిటీ దామెర బాబురావు గారిని మద్దతు చేస్తూ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈరోజు విజయవంతంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్లుగా ఓటు నమోదు చేసుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సుమారుగా 25,905 మంది ఓటర్లు ఉంటే మొత్తంగా 24,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి బాబురావు సార్ గారిని శాసన మండలికి గెలిపించి గర్జించే గొంతుగా పంపుతారని వారిని ఆశీర్వదిస్తారని ధర్మ టీచర్ యూనిటీగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఈరోజు అనేక విందులు వినోదాలు క్యాంపు రాజకీయాలు చేసుకుంటా టీచర్లను కొనుగోలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఏదైతే కార్పొరేట్ శక్తులు కోట్ల రూపాయలు మరి కుమ్మరిస్తూ మరి చాలామంది అన్యాక్రాంతంగా సంపాదించి పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించి తెలంగాణ విద్యారంగంలో సమస్యలు నెలకొన్నాయని వాళ్ళే చెప్తారు. పరిష్కార దిశగా ఆలోచించారు. ఏనాడు శాసన మండలిలో గొంతెత్తినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఎత్తిన సన్నాయి నొప్పుకుంటా వాళ్ళు ఈ యొక్క విద్యారంగాన్ని మరి ఎడుగాని సన్నంగా తయారు చేసింది. కాబట్టి దామెర బాబురావు గారు గత 10 సంవత్సరాలుగా వారు రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ప్రతి టీచరు ఇలా సమస్యలు పట్టించుకొని అన్ని కేడల సమస్యలు పట్టించుకొని పోరాడినటువంటి ఒక ఘనమైన యోధుడు. కాబట్టి మరి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి, మొదటి ప్రాధాన్యత ఓటును చాలా గొప్పగా వేసి మరి మంచి మెజార్టీతోటి శాసన మండలి గెలిపిస్తారని కోరుకుంటున్నాను.